పవన్ కళ్యాణ్ మేలు. ఏం చేశాడు? ఏదానికి మేలు? యాదానికి మేలు. మీరు తెలంగాణ అంటున్నావు, సీఎం పదవి తీసుకొని ఊడుస్తున్నాడు, ఎక్కడెక్కడ నిస్కాములు చేస్తాడు. పవన్ కళ్యాణ్ వచ్చిన కానుంటి, చంద్రబాబు వచ్చిన కానుంటి ఆంధ్ర చాలా బాగుపడింది. ఏం బాగుపడింది? పచ్చాడు జగన్. నమ్ముతారు ఎవరన్నా చెప్తే? చెక్కులు నేను చూపిస్తున్నా, ఇప్పుడు ఫోన్ చేసి స్పీకర్ ఆన్ చేసి మాట్లాడిస్తా, వింటారా? ఎవరితో? జగన్ తో. ఆ పక్క చుట్టుపక్కల రైతులతో, పులివెందుల చుట్టుపక్కల రైతులతో చేపిస్తా. నిజాలే చెప్తున్నా, నమ్మకం కాదు. పవన్ కళ్యాణ్ వచ్చిన కానుంటి, చంద్రబాబు వచ్చిన కానుంటి ఆంధ్ర చాలా బాగుపడింది. ఏం బాగుపడింది? పథకాలు పథకాలు మీకు వచ్చినాయి పథకాలు. జగన్ ఉన్నప్పుడు యా అమ్మఒడి అందరి మీద, పిల్లలు చదువుకునే పిల్లల బడి మీద కూడా వాళ్ళ ఫోటో వేసుకొని ఉన్నాడు. అది జగన్. సీఎం పువ్వులను అమ్మాట వాడేవాడండి సీఎం అట. మా తెలంగాణ సీఎం బెస్ట్. ఇంకా కేసీఆర్ ఎంత బాగా చేసినాడు మాకి. రేవంత్ రెడ్డి కాదు, కేసీఆర్. రేవంత్ రెడ్డి. పవన్ కళ్యాణ్ మేలా, జగన్మోహన్ రెడ్డి మేలా? పవన్ కళ్యాణ్ మేలు. ఏం చేశాడు? ఏదానికి మేలు? యాదానికి మేలు. మీరు తెలంగాణ అంటున్నావు కదా, ఆంధ్ర రాజకీయాలు ఒకసారి వచ్చి చూడండి ఎలా ఉన్నాయి. వచ్చి చూసినాం. రోడ్లు పవన్ కళ్యాణ్ వచ్చిన కానీ కదా రోడ్లు పడింది. మీకు యాభై పడినాయి. జగన్మోహన్ రెడ్డి ఉండింది ఇంత దిగిపడినాయి. ఏం లేదంటున్నారు, పవన్ కళ్యాణ్ ఏం చేయలే అంటున్నారు కదా. ఒకసారి దగ్గరికి రండి. ఎందుకు చెప్పండి. సొంత డబ్బులు ఖర్చు పెట్టలేదు అంటారు కదా పవన్ కళ్యాణ్. ఏమంటారు? సొంత డబ్బు వాని ఆస్తి మొత్తం అమ్ముకొని మీకు పెట్టినాడయ్యా ఆంధ్ర వాళ్ళకి. వాని ఆస్తి మొత్తం నడి రోడ్ల మీద బతికినాడు. బంగారు లాంటి వారు బతుకు వంది రాజ బతుకు చేసి మీకోసం, మీ బతుకుల కోసం వచ్చినాడు, ఆంధ్ర కోసం. మీ బతుకుల కోసం వచ్చాడంటే ఇప్పుడు డిప్యూటీ సీఎం పదవి తీసుకొని ఊడుస్తున్నాడు, ఎక్కడెక్కడ నిస్కాములు చేస్తాడు. పవన్ కళ్యాణ్ నిజాయితీ పరుడు అనుకోవచ్చు. నిజాయితీ పరుడు అన్న 100%. కాదంటున్నాడు.